ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాకిస్తాన్ వణికిపోతోంది. భారత్ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటోంది. ప్రపంచ దేశాల రాయబారులతో సమావేశమై ఉగ్రవాదుల వేటలో భారత్కు సహకరిస్తామని విజ్ఞప్తి చేసుకుంటోంది పాకిస్తాన్. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రతీకార ప్రయత్నాలు చూసి పాకిస్తాన్ బెదిరిపోతోంది. ఉద్రిక్తతలను ఎలాగైనా తగ్గించేలా భారత్ను ఒప్పించాలంటూ అరబ్ దేశాలను ఆశ్రయించింది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ తదితర దేశాలకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. పాక్లోని ఆ దేశాల రాయబారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దక్షిణాసియాలో సుస్థిరతనే కోరుతున్నామంటూ శాంతి వచనాలు వల్లవేశారు. పెహల్గాం దాడితో పాక్కు ఏ సంబంధమూ లేదంటూ పాతపాటై పాడారు. పాక్లో చైనా రాయబారి జియాంగ్ జేడాంగ్తో కూడా షెహబాజ్ భేటీ అయ్యారు. తాము యుద్ధం కోరుకోవడం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతూనే సరిహద్దు ప్రాంతంలో కవ్వింపు చర్యలకు దిగుతోంది పాక్. పాక్ ప్రేరేపిత హ్యాకర్ గ్రూపులు భారత వెబ్సైట్లపై మరోసారి భారీగా సైబర్ దాడులకు దిగాయి. జమ్మూలోని ఆర్మీ స్కూల్స్, రిటైర్డ్ సైనికుల ఆరోగ్య సేవలు తదితరాలకు సంబంధించిన సైట్లను హ్యాక్ చేసేందుకు విఫలయత్నం చేశాయి. సైబర్ గ్రూప్ హోక్స్ 1337 నేషనల్ సైబర్ క్రూ పేరిట దాడులు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాక్తో పాటు ఇండోనేషియా, మొరాకో తదితర చోట్ల నుంచి ఈ సైబర్ దాడులు జరిగాయి. వాటికి పాల్పడ్డ పలు సంస్థలు ఇస్లామిక్ భావజాలానికి మద్దతు పలుకుతున్నట్లు చెప్పుకున్నాయి. వాటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాయి భారత బలగాలు. పహల్గాం దాడి నుంచి ఈ తరహా దాడులు విపరీతంగా పెరిగిపోయినట్టు వెల్లడించాయి. ఇదంతా పాక్ హైబ్రిడ్ యుద్ధ తంత్రంలో భాగమని అనుమానిస్తున్నారు. పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారడం నిజమేనని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్పర్సన్ బిలావల్ భుట్టో కూడా అంగీకరించారు. 3 దశాబ్దాలుగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని, ఇప్పటికే ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల అంతర్జాతీయ మీడియా సాక్షిగా అంగీకరించారు. రక్షణ మంత్రి వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అని బిలావల్ను ప్రశ్నించగా, అది పెద్ద రహస్యమేమీ కాదని, పాక్ది ఉగ్రవాద గతమే అంటూ నిర్వాకాన్ని బాహాటంగా అంగీకరించారు. అయితే దానివల్ల దేశం ఎంతగానో నష్టపోయిందని వాపోయారు. సింధు పరివాహక నదులకు భారత్ నీరు వదలకుంటే రక్తం పారుతుందంటూ బిలావల్ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా, తన ఉద్దేశం అది కాదని దిద్దుబాటు చర్యలకు దిగారు. నీటిని ఆపడాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని పాక్ ప్రభుత్వమే చెప్పింది కాబట్టి యుద్ధం జరిగితే పారేది రక్తమేగా, అదే నేను చెప్పానన్నారు. ఇదిలా ఉంటే ఉగ్రవాదంపై పోరులో భారత్కు తాము పూర్తి స్థాయిలో దన్నుగా నిలుస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ విషయమై స్పందించారు. పాక్ భూభాగం నుంచి మారణకాండకు దిగుతున్న ఉగ్రవాదులను వెతికి పట్టుకోవడంలో భారత్కు సహకరించాలని దాయాదికి హితవు పలికారు. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, అవి 2 దేశాల ప్రాంతీయ యుద్ధంగా మారొద్దన్నదే తమ ఉద్దేశమని చెప్పుకొచ్చారు.